ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోదభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని నక్షత్ర ప్రకరణం అనబడేటువంటి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, హైదరాబాద్, నల్లకుంట శివం రోడ్ అండ్ హైదరాబాద్ మణికొండ అండ్ చెన్నై పాలవాకం. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు నక్షత్ర ప్రకరణంలో 27 నక్షత్రములలో ఆఖరి నక్షత్రం, చిట్ట చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. 27 నక్షత్రములలో కొన్ని నక్షత్రాలను అవకుల నక్షత్రములు అని, కొన్ని నక్షత్రములను విఘ్న నక్షత్రములు అని పరిగణించటం జరిగింది. ఈ అవకుల నక్షత్రములలో ఒకటి రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో తలబెట్టినటువంటి ప్రతి పని, ప్రతి కార్యక్రమం 100% దిగ్విజయం జరుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. సహజంగా రేవతి నక్షత్రం 1వ పాదం, 2, 3, 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. 1వ పాదం ధనస్సు నవాంశ, 2వ పాదం మకర నవాంశ, 3వ పాదం కుంభ నవాంశ, 4వ పాదం మీన నవాంశ. సహజంగా రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. ఈ బుధ దశ 17 సంవత్సరాలు ఉంటుంది. ఆకుపచ్చ వర్ణం కలిగి ఉంటుంది. బుద్ధి, ప్రజ్ఞ, శరీరంలో ఉండేటువంటి నరములు వీటిపైన ఆధిపత్యం కలిగి ఉంటుంది. మీనరాశి, మీనరాశికి ఇప్పుడు ఏలిన నాటి శని జరుగుతూ ఉన్నది. కొన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ 3వ పాదం దగ్గరికి వచ్చేసరికి ప్రస్తుతం 3వ పాదం వారికి ఎక్కువ ఇబ్బందులు పొడసూపే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 3వ పాదం దగ్గరకు వచ్చేసరికి కుంభ నవాంశలో చంద్రుడు ఉంటున్నాడు. జాతకరీత్యా ఏలినాడు శని, నవాంశరీత్యా కూడా ఏలినాడు శని ప్రభావాలు ఉన్నాయి. కార్యస్తంభన, కార్య విలంబము, తలపెట్టిన పని వ్యతిరేక ఫలితాలను కలగజేసే లక్షణం, మిత్రులు శత్రువులుగా మారే పరిస్థితి, బంధుద్వేషములు, బంధు కలహములు, వ్యక్తుల మధ్య అనైక్యత, ఆర్గ్యుమెంట్సు, పెట్టి క్వారల్స్ ఏర్పడే సూచన, ధనము స్తంభీభూతం ఆగిపోయే లక్షణం, బలవంతంగా ఉద్యోగం వదిలిపెట్టవలసిన పరిస్థితి. చూడండి, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్, కొంతమంది అధికారులు ఎప్పుడైతే ప్రభుత్వం మారుతున్నది, వేరే పార్టీ గెలుస్తున్నది అనేటువంటి ఎలక్షన్స్ హడావుడిలో అకౌంటింగ్ చూసుకొని వెంటనే కొంతమంది టకటక రాజీనామాలు చేశారు. వాళ్ళని ఎవ్వరూ రాజీనామా చేయవల్ల. వాళ్ళవేవో ఉన్నాయి అక్కడ కారణాలు. ఈ ఒక పాత గవర్నమెంటు నియమించింది కనుక, కొత్త ప్రభుత్వం వచ్చాక ఎలాగూ తీసేస్తారు కనుక, గౌరవం దక్కుతుంది కనుక ముందుగా చేస్తాము అనుకున్నారో ఇంకేమో ఉన్నాయో వాటెవర్, వాళ్ళంతటా వాళ్ళు రిజైన్ చేశారు. ఇది ఒక విధానం. నువ్వు రిజైన్ చేసి లాంగ్ లీవ్ మీద వెళ్ళిపో, లేకపోతే యాక్షన్ తీసుకుంటామంటుంది గవర్నమెంటు. కాంటుబట్టు సిచ్యుయేషన్లో రాజీనామా చేయటం జరుగుతుంది. అలాగే ఒక పోలీసు పెద్ద నాయకుడిని సస్పెండ్ చేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ సస్పెన్షను ఎత్తివేయటం జరిగింది. ఇలా ఒక్క ఉద్యోగ జీవనంలో ఎన్ని రకాలైన ఎత్తుపల్లాలు ఉన్నాయో గమనించండి. అలా బలవంతంగా ఉద్యోగ విరమణ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి అపఖ్యాతులు నెత్తిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్ ప్రజెంట్ జాతి నీలము అనబడే రత్నం ధరించాలి ఒకటి ఏలినాడు శనికి. జాతి పచ్చ అనబడే రత్నం ధరించాలి రేవతి నక్షత్ర బలానికి, నక్షత్ర బలం కోసం. ఆకుపచ్చటి అంబర మణిమాల లేక పసుపు పచ్చటి అంబర మణిమాల ఉంటుంది, అది మెళ్ళో ధరించాలి. వీళ్ళకి ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవన సమతుల్యం దెబ్బతినేటువంటి పరిస్థితులు, అసందర్భమైనటువంటి విషయములు ఒకదాని ఒకటి వెంట టకటక ఏర్పడేటువంటి సూచన,
మానసిక అప్రశాంతత, చింత, టెన్షన్స్, యాంగ్జైటీస్, డిస్టర్బెన్సెస్, హడ్డిల్స్, ఫ్లక్చుయేషన్స్ ఏర్పడే సూచనలు ఇవన్నీ కూడా జరిగినాయి, జరుగుతూ ఉన్నాయి, జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళకి ఇంకా దాదాపు 6 సంవత్సరముల పైన ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోనకపోతే ఇబ్బందులు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. మరకతంతో చేసినటువంటి గణపతిని కానీ లేక నీలమణితో అవకాశం ఉంటే నీలమణితో చేసిన గణపతి ప్రతిమ కానీ పూజా మందిరంలో పెట్టి దశరథకృత శని స్తోత్రము, శ్రీకృష్ణ త్రైలోక్య కవచం కానీ విష్ణు సహస్రనామ పారాయణ కానీ అక్కడ చెయ్యాలి. దీనివలన బుధగ్రహ శాంతి, అంటే నక్షత్రాధిపతి బుధగ్రహం కనుక బుధగ్రహ శాంతి జరుగుతుంది. కొద్దిగా ఈ విష్ణు సహస్రనామం వల్ల మీన రాశికి బలం, ఎందుకంటే మీనావతారం ఆయనేగా, ఆ మీన రాశి బలపడుతుంది. తర్వాత దశరథకృత శని స్తోత్రము వల్ల ఈ శనీశ్వర గ్రహ దోష పరిహారం జరుగుతుంది. ఇంకా ఒక్కరవ నిత్యానుష్ఠానం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు శని కవచం, శని వజ్ర కవచం, శని ఖడ్గం, శని పంజరం, శని స్తోత్రం, శని సహస్రనామం ఇత్యాదులు పారాయణ చేయగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు పాజిటివ్గా వీళ్ళు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మార్చి 26వ తారీఖులోపు చేంజ్ ఆఫ్ ప్లేస్ ఆర్ చేంజ్ ఆఫ్ జాబ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. తగు జాగరూకతలు పాటించటం మంచిది. వెళ్ళిన చోట కొద్దిగా నిలబడటానికి తడబాటు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. దక్షిణాది ప్రాంతం వైపు ఎక్కువగా ట్రాన్స్ఫర్లు జరగటానికి అవకాశాలు ఉంటాయి. లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సముద్ర తీర ప్రాంతం, నదీ తీర ప్రాంతం వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదేంటంటే విచిత్రంగా చెప్పారు, సముద్రం అంటే నీరే, నది అంటే నీరే, నీరు లేని ప్రదేశం ఉంటుందా అని. సముద్రం ఎన్ని చోట్ల ఉన్నాయి, నదులు ఎన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ జలక్షేత్రం వల్ల నది అంటం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతాలు కృష్ణా నది, గోదావరి, లేకపోతే తుంగభద్ర, అలకనంద, మాండవి, బ్రహ్మపుత్ర, సరయు, ఎన్ని నదులు ఉన్నాయి. అన్ని నదులు మన వైపు ప్రవహిస్తున్నాయా? ఉదాహరణకు హైదరాబాద్ ఉన్నాం, హైదరాబాదులో ఏమి నది ఉంది? ఇదివరకు ఉండేది ముచుకుందా నది, అదే మూసీ నది. ఇప్పుడు నది లేదు, ఇది గందరగోళం అయిపోయి ఆ నదంతా కూడా ఇప్పుడు మూసీ నదిగా మనం దాన్ని భావించడం జరుగుతూ ఉన్నది. అది ముచుకుందా నది, ముచుకుంద మహర్షి వలన ఏర్పడినటువంటి నది హైదరాబాదులో. అది కాలగర్భంలో గడిచిపోయింది, సరస్వతీ నది అంతర్ప్రవాహంగా వెళ్తున్నట్లుగా. అలా నదీ తీర ప్రాంతములు అంటే మరి ఏమంటే పరివాహక ప్రాంతం కొన్ని కిలోమీటర్ల లెక్క ఉంటుంది కదా, అదంతా కూడా కదా అనుకోవచ్చు. అట్లా కాదు, ప్రధాన కేంద్ర బిందువు ఎక్కడ ఉన్నదో అక్కడ అని దాని భావం. అంటే విజయవాడ, అంటే రాజమండ్రి, లేకపోతే ఇట్లా ఏ నది ప్రధాన క్షేత్రము భూమిక వహిస్తున్నదో ఆ ప్రాంతంలో ఉద్యోగం అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా సముద్ర తీరం, నదీ తీరం అంటే దాన్ని అలా అర్థం చేసుకోవటం మంచిది. ఒక్కరవ నిలబడటానికి ఒడిదుడుకులు ఏర్పడతాయి, మళ్ళీ ఒక్కరవ సమయం తర్వాత మళ్ళీ స్థిరపడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు చెయ్యనటువంటి తప్పుకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎట్ట ప్రజెంట్ ఏలినాటి శని వల్ల. స్వతసిద్ధంగా రేవతి నక్షత్రం చాలా ఉన్నతమైనటువంటి నక్షత్రములలో ఒకటి. ఉద్యోగ జీవనం కానీ, ఆర్థిక ఎదుగుదల కానీ, తరువాత ప్రప్రధానమైనటువంటిది ఏమిటి అంటే మీనరాశి గనక చక్కగా ఆరాముగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచించుకునే లక్షణం. పనికి తొందరపడరు. ఒక ఆలోచన 1కి 4 తడవలు ఆలోచన చేసి ఎంచుకుని చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక నక్షత్ర రీత్యా మంచి ఫలితాలు కలుగుతున్నా గోచార రీత్యా కొద్దిగా చెడు ఫలితాలు కలుగుతున్నాయి. కనుక కొద్దిగా దైవ ధ్యానం ద్వారా, దాన ధర్మముల ద్వారా, దైవ ప్రార్థనల ద్వారా, రతన రుద్రాక్ష ధారణ ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు. 13 ముఖముల రుద్రాక్ష లేదంటే 12 ముఖములు లేక 11 ముఖముల రుద్రాక్ష ఒకటి ధరించటం ద్వారా అటు కొద్దిగా ఏలినాటి శని ప్రభావ దోషం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. దశరథకృత శని స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణ ద్వారా సంపూర్ణమైనటువంటి సత్ఫలితములు వీళ్ళు పొందుతారు. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు, బుధుడికి ప్రత్యధి దేవత విష్ణువు. కనుక రేవతి నక్షత్ర జాతకులు ఎల్లప్పుడూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండటం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు జీవితకాలం మొత్తం పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి 4 ముక్కలే కాదు, 4 లక్షల ముక్కలు ఉంటాయి ఒక గ్రహం ఇచ్చే ఫలితాలు.
జాతకం పైన ఆధారపడి ఉంటాయి. జాతకంలో చాలా గొప్ప పీరియడ్ నడిచేటప్పుడు గోచార రీత్యా బ్యాడ్ పీరియడ్ నడుస్తుంటే కొద్దిగా సప్రెస్ అవుతుంది. అంటే ₹1000 మీ జేబులో ఉండి ఒక ₹100 ఎక్కడో చిల్లి జేబులో నుంచి పోయిద్ది. అయ్యో ₹100 పోయింది అని బాధపడతారు తప్ప దానివల్ల కొంపలంటూ పోయేది ఉండదు. మీరు పెద్దగా నష్టపోయేది ఉండదు. అరే ₹100 ఉంటే ఆ ₹100 పోయిందనుకోండి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. దాహం వేస్తే మంచినీళ్ళు తాగటానికి రూపాయి జేబులో ఉండదు. ఓ వాటర్ బాటిల్ కొనుక్కుంటానికి కూడా. బస్సు ఎక్కి మళ్ళీ మన ఇంటికి పోవటానికి అవకాశం ఉండదు. కొత్త ప్రదేశం, కొత్త ఊరు, తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఓ రూపాయి పుట్టే మార్గం ఉండదు. ఎంత అవస్థపడాలి మనిషి. అలా జాతకంలో కూడా చెడు జరుగుతూ గోచారం రీత్యా కూడా చెడు జరుగుతుంటే ఎక్కువ దుష్ఫలితాలు. ఒక దాంట్లో మంచి జరిగి ఓ దాంట్లో చెడు జరుగుతుంటే కొద్దిగా చెడు అనబడేటువంటి ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశాలు. ఇలా మీ జాతకముల రీత్యా సంపూర్ణ విశ్లేషణ కోరేవారు శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం 9494097777 సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.